కాళ్ళు కానీ ఇక్కడ వేసినామంటే అది నేరుగా ఇక్కడికి పడుతుంది మేడం. సార్ అసలు అది పెట్టాల్సిన అవసరం కానీ ఏంటో చెప్పండి సార్. ఆ నెంబర్ పౌచ్లో పెట్టండి సార్. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నారంటే ఇది పిల్లవాడికి అందుబాటులో ఉండే విధంగా నేను మొట్టమొదటి పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసిన తర్వాత నేను తీసుకుంది 1 నుంచి 9 వరకు కదా, వాటికి సంబంధించినటువంటి కార్డ్స్ నేను ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో పిల్లవాడు వచ్చి వానికి ఇష్టమైనటువంటి 3 అంటే 2 కార్డులు తీసుకోవాలి. మొదటి బాక్స్లో పెడతాడు, రెండవది దాంట్లో పెడతాడు. ఈ టిప్తో ఈ నంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా రాళ్ళని ఈ రెండింటిలో నింపుతాడు. పుల్లలు ఉన్నాయట సార్, ఈ పుల్లల ద్వారా కూడా చేస్తుంది సార్. ఆ పుల్లలో నింపి అవి ఎంత వచ్చినాయో లెక్కించి ఇక్కడ ఉన్నటువంటి 5 ప్లస్ 4 పుల్లలు వేశాడు. ఇవి మొత్తం లెక్కించుకోవడానికి, లెక్కించిన తర్వాత దానికి సంబంధించినటువంటి నంబర్ బాక్స్లో ఉంటుంది. ఆ నంబర్ తీసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది సార్. సో ఈ విధంగా పిల్లవాడికి వివిధ రకాలుగా ఉపయోగించి కూలికలు అయితే విశ్లేషలు అయితే అన్నీ కూడా నేర్పించడానికి అవకాశం ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.